తెలంగాణ రాష్ట్రంలో అంటే నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం బేసిక్‌గా ఇండస్ట్రియల్ ఏరియా విషయానికొస్తే రామగుండం తర్వాత అత్యంత పెద్దది ఏదంటే ఈవెన్ రామగుండం కూడా కాదు హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడే అని కాదమ్మా, చెప్పొచ్చు. నిజాం పీరియడ్లోనే కలకత్తా తర్వాత నెక్స్ట్ హైదరాబాద్, బాంబే, కలకత్తా, హైదరాబాద్. అంటే భారతదేశంలోనే థర్డ్ లార్జెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ రోజుల్లోనే ఉండి, ఇప్పుడే కాదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం రామగుండం కూడా ఇవన్నీ చాలా చిన్నయమ్మా, అసలు కంపేర్ కూడా చేయలేము మనం. ఒక వాడంతా కాదు రామగుండం. హైదరాబాద్ ఈజ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఎక్కువగా వస్తుందంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. అంటే మొన్న ఈ హిల్స్ టిఆర్ఎస్ వల్ల గవర్నమెంట్లో 9.5 సంవత్సరాల్లో 22,000 ఇండస్ట్రీస్కు పర్మిషన్ ఇచ్చారు. అంటే చిన్నవి చాలా ఉన్నాయి, అందులో పెద్దవి కూడా ఉన్నాయి. అంటే ఈ హిల్ స్కామ్ వల్ల అసలు ఇప్పుడు అంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి నష్టం ఏమైనా వచ్చే అవకాశం ఉంది? దానికే నష్టం జరగదు, ఎందుకంటే అవన్నీ అవుట్స్కట్స్లోనే కడుతుండ్రు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల ఎకరాలు ప్రొక్యూర్ చేసింది. అంతకుముందు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నాయి కానీ, ఏది టిఎస్ఐఏసి కింద, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద ఆ ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా 1.5 లాక్ ఎకర్ ఉంది. కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే, ఇక్కడ వాళ్ళు కూడా బయటికి పోవాలనుకుంటే ఆ సెజ్జులు ఒక 20-25 సెజ్జులు ఉన్నాయి సిటీ చుట్టూ. అలా చాలా ల్యాండ్స్ ఉన్నాయి కొనడానికి. ఇప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. టిఎస్ఐ పాస్ అనేది చాలా సింపుల్ చేశారు కదా, దాని ప్రకారం అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకు ఉన్న ఎలిజిబిలిటీ ఏందో మెయిల్ చేసినట్టయితే అలాట్మెంట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నది వెబ్సైట్లోనే ఉంది, టిఎస్ఐఐసి వెబ్సైట్లో. రేట్ ఎంత అనేది కూడా అందులో ఉంది. ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేశారు కేటీఆర్. రైట్. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక వివాదం తెర మీదకి వచ్చింది. మీకు ఇది అవగాహన ఉండే ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. దానికంటే ముందు ఇప్పుడు నా ఒపీనియన్ ఒకటి చెప్తాను నేను. చెప్పండి సార్. అది టిఆర్ఎస్ ఒపీనియన్ కాదు, కాంగ్రెస్ ఒపీనియన్ కాదు. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేయడమే తప్పు. ఓకే. ఏవైతే ఇదివరకు పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకు ల్యాండ్స్ మీద పూర్తిగా రైట్ ఉన్నా కూడా గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్ వెనక్కి తీసుకొని ఇతర పర్పస్లకు వాడాలి. హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియాలలో భూగర్భంలోకి పొల్యూషన్ వదిలిపెట్టారు. ఇప్పుడు అక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వచ్చినా కూడా జనం రోగాలతో వస్తారు. డొమెస్టిక్ వాటర్ కూడా పనికిరావు అవి. తర్వాత ఇప్పటికే ఓవర్ క్రౌడ్ అయిన నాచారం, మల్లాపూర్ లాంటి ఏరియాస్లలో ఈ ఇండస్ట్రీస్ ల్యాండ్స్ను మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియా కన్వర్ట్ చేయాలన్నప్పుడు సర్టెన్ కండిషన్స్ పెట్టాలి. లంగ్ స్పేస్ ఉండాలి, పార్కులు ఉండాలి, ఎమ్యూనిటీస్ ఉండాలి, కబ్రస్థానాలు ఉండాలి. ఇవన్నిటికి ఇయ్యంగా ఏమైనా మిగులుతే అప్పుడు మాల్స్కి కానీ ఇతర కమర్షియల్ వాటికి కానీ ఇవ్వాలి. ఇది నా సూచన. రైట్. అంటే సరే, ఇందులోనే ఇంకొకటి బేసిక్గా మీరు జీడిమెట్ల, అపురూప కాలనీ మీకు ఐడియా ఉంటుంది కదా, సూరారం కానీ ఈ ఏరియా అంటే సూరారం దగ్గర నుంచి దుండిగల్ దగ్గర నుంచి మొదలు పెడితే సూరారం వైపుగా జీడిమెట్ల వైపుగా బాలానగర్, చింతల్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆ లైన్ కూడా ఒక విధమైన, మీరు అంటున్నారు కదా లంగ్ స్పేస్ అని చెప్పేసి, ఒక విధమైన స్మెల్స్ అనేవి నైట్ టైం బాగా గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసినప్పుడు వచ్చే గ్యాసెస్ ఆగిపోతాయి, కానీ కింద భూగర్భంలోకి వాళ్ళు కెమికల్స్ అన్ని వదిలిపెట్టారు. గతంలో బోర్లేసి వేస్ట్ వాటర్ అంతా అలా పంపించారు. మీకు మూసాపేట్ అంటే మూసాపేట్ నుంచి ఒక పాత ఒక 100 ఏళ్ల క్రితం నాలా ఉంది, ఐడియా ఉండే ఉంటుంది. అది హుస్సేన్ సార్లకు వస్తుంది. అది డైరెక్ట్ గా అంటే దాంట్లోకి ఎన్ని ఫ్యాక్టరీస్ గ్యాసెస్ అవి రిలీజ్ చేస్తారు? చాలా గ్యాసెస్ కాదు, వ్యర్థ పదార్థాలు, ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా రిలీజ్ చేసేది. దానివల్లనే హుస్సేన్ సాగర్ మొత్తం కలుషితం అయిపోయి చేపలన్నీ చచ్చిపోయి మా జీవం బతికే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు వచ్చాక ఆ నాలాను డైవర్ట్ చేశాడు. కాకపోతే ఆయన ఏం చేశాడు, హుస్సేన్ సాగర్లోకి రాకుండా అటు వైస్రాయ్ హోటల్ కింద డైరెక్ట్ గా రాణిగంజ్ పక్క నుంచి పోయి కలుస్తుంది, అట్లా ఏర్పాటు చేశాడు. బట్ అది స్టిల్ ఇట్ ఈస్ ఇన్ మూసీ. కాబట్టి ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ వాటర్. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయమ్మా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసిన తర్వాత వచ్చిన ల్యాండ్ను 30% కడితే కన్వర్షన్ చేస్తానని వాళ్ళు అన్నారు, 200% కడితే కన్వర్షన్ చేస్తానని వీళ్ళు అన్నారు. నేను ఇద్దరిది కూడా అవసరం లేదు, ఆ ల్యాండ్ తీసేసుకొని ప్రజల అవసరాలకు వాడండి. ఒకవేళ రెసిడెన్షియల్ ఏరియా కట్టాలనుకుంటే గ్రౌండ్ వాటర్ చెక్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో పొల్యూట్ కాలేదు వాటర్ అనుకున్నప్పుడే అప్పుడు మీరు వాళ్ళకు రెసిడెన్షియల్ పర్మిషన్ ఇవ్వండి అని. ఇప్పుడు రెగ్యులైజ్ అంటే చేయడం సాధ్యం అవుతుందా సార్? మరి ఆయన జియో ఇచ్చిన తెల్లారి నుంచే రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. అయితే ఎందుకు వాళ్ళు చేసుకోవట్లేదు అంటే, కేటీఆర్ ఆడని తిరిగాడు, రేపు మన హైకోర్టుకు పోతే ఆపుతుందేమో, మన డబ్బులు బ్లాక్ అయితే ఏమో అని ఎవరు చేయించుకోవట్లేదు. ఇవాళ కావాలంటే ఇవాళ కూడా సంతకం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే అంత తక్కువకి మీరు రెగ్యులైజ్ చేస్తానంటే కూడా రేపు పొద్దున్న దాంట్లో ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయో బయటపడతాయి కదా సార్? లిటిగేషన్లు ఏమున్నాయి మళ్ళా, దొడ్డిదారిన డబ్బులు తీసుకుంటారు, సంతకం పెడతారు. 30%కి ఇస్తున్నారంటే ఇంకో 30% 40% లంచాలు తింటారు కదా, డైరెక్ట్గా సీఎంకే వెళ్ళిపోతుంది. ఏ గ్యాంగ్ అయితే కేటీఆర్ చెప్పాడో వాళ్ళ త్రూ పోతాయి ఆ డబ్బులు.
కాబట్టి ఈ స్కామ్ ఆపాలంటే ఫస్ట్ దీన్ని ఈ జియోని క్యాన్సిల్ చేయాలి. పాత జియో ఏదైతే ఉన్నదో దాన్ని వెలుగులోకి దాని తీసుకురావాలి. ప్రకారంగా వెళ్తే కేటీఆర్ ఇచ్చిన జియోనే బెస్ట్ జియో, ఎందుకంటే స్టేట్కు రెవెన్యూ పెరుగుతుంది, ఈ 3-4 లక్షల కోట్ల అప్పు తీరిపోతుంది దాంతో. అందులో కూడా విచక్షణ ఉండాలంటున్నాను నేను. ఇండస్ట్రీస్ ల్యాండ్లో పొల్యూషన్ ఉండే అవకాశాలు ఉంటాయి, అది చెక్ చేసిన తర్వాతనే నాన్ పొల్యూటెడ్ అయితేనే దాన్ని రెసిడెన్షియల్కి ఇవ్వాలని అంటున్నాను. ఓకే, రైట్ సార్, క్లియర్ గా అర్థమైంది ఇప్పుడు నాకు. రైట్, అయితే ఇది అంటే ఈ స్కామ్ గురించి ఏదైతే ఉందో ఇది తెర మీదకి రోజు రోజుకి పెద్దదవుతుంది కాబట్టి చాలా పెద్ద స్కామ్ అమ్మా. అప్పుడేదో బోఫోర్స్ 100 కోట్ల లోపే రాజీవ్ గాంధీ మీద బోఫోర్స్ కుంభకోణం అని పెట్టింది. ఇది 5 లక్షల కోట్ల స్కామ్ కదా, ఇది ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అవుతుంది.